పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మీ గొప్పతనాన్ని మేము ఎంతగా వివరించినా స్తుతించినా మా జీవితం చాలదు. అయినప్పటికీ మాకు మీ కృపను అనుగ్రహించి అల్పులమైన మమ్మలను మీరు ఎన్నిక చేసి ఏర్పరచుకొని మీ ఏర్పాటులో మేము రక్షించబడిన వారమై ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీ పిల్లలంగా, ఈ రీతిగా మేము సహవాసంగా చేర్చబడడానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృప, ఈ సమయము, ఈ ఆశీర్వాదం అంతటిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధనీయుడిగా ఆరాధించబడ్డారు. వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. మనిషి నిలబడి మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు. మీ దాసుని మీరు మరుగుపరచండి. మీ దాసుడికి ఆలోచనలన్నీ మరుగుపరచండి. మీ ఆలోచనలు మీ దాసుడి నోటికి ఇచ్చి మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడి ఈ దినం మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ నూతన సంవత్సరం ప్రారంభం, మొదటి పునరుద్ధాన ఆరాధన అయా ఇగో తండ్రి, ఇది మొదలుకొని మా జీవితంలో ఉన్నతంగాను మీకు మహిమార్థంగాను మేము బ్రతకడానికి మీ సహాయాన్ని మీ వాక్కు ద్వారా మాకు దయచేసి సమస్త మహిమ మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పేతురు పత్రిక, మొదటి పేతురు, రెండవ పేతురు, అనగా పేతురు మొదటి పత్రిక, రెండవ పత్రిక రెండు కూడా మనము తీసి పెట్టుకున్న తర్వాత మీ ముందు నేను ఒక ప్రశ్న ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. పేతురు మొదటి పత్రిక, రెండవ పత్రిక రెండు కూడా తీసి పెట్టుకుందాము. నేను ఉంచాలనుకుంటున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పటికిప్పుడు నిన్ను గనక ఈ ప్రశ్న అడిగాను అనుకోండి, దీనికి నీ సమాధానం ఏమై ఉంటుంది అనేది ఒక ఆలోచన మీ ముందుంచి తర్వాత పేతురు గారు ఏం చెప్తున్నారో వాక్యంలోకి మనము వెళ్దాం. నేను అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీకు విలువైంది ఏది అని అడిగాను అనుకోండి, దానికి సమాధానం మీ వద్ద నుండి ఏమొస్తుందో మీ హృదయంలో ఈ తలంపును ఉంచుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, ఈ సమయానికి ఇప్పటికిప్పుడు మీకు విలువైంది ఏది అని నేను అడిగితే అది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది మీ హృదయంలో ఆ ఆలోచనని మీ మదిలో ఉంచుకోండి. పేతురు గారు విలువైంది ఏంటో రెండు పత్రికల్లో చెప్పాడు. అది నేను తర్వాత వివరణలోకి వెళ్తాను. సహజంగా మన భారతదేశంలో ఒకవేళ ఎవరి మదిలైనా ఇలాగ ఉండుంటే, ఏమండి మాకు విలువైంది వజ్రం, డైమండ్ అని అన్నారనుకోండి, సహజంగా మనం భారతదేశంలో ఒకప్పుడు మన భారతదేశానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి వజ్రం ఒకటి ఉండేది. దాని పేరు కోహినూరు వజ్రం. ఎందుకంటే అది వాస్తవానికి ఇక్కడ ఉందా, భారతదేశంలో ఉందా అంటే లేదు. ఎక్కడ ఉందో మీకు తెలుసు, అది లండన్ మ్యూజియంలో ఉన్నట్టుగా మనం విన్నాం. అంటే అది మొత్తానికి మన దగ్గర లేదు. దాని కొరకు ప్రయత్నాలు చేశారు కూడా, అయినా రాలేదు. ఇప్పటికీ కూడా ప్రయత్నాలు చేయండి, దాన్ని ఇక్కడికి తీసుకురండి, ఎందుకంటే అది మన భారతదేశానికి తలమానికమైనటువంటి గొప్పగా ఎంచుకునేటటువంటి వజ్రం అని అడిగేవారు కూడా లేకపోలేదు. అయితే ఒకవేళ నాకు విలువైంది వజ్రం, ఎందుకంటే మనకున్నటువంటి వాల్యుబుల్ మెటల్స్, ప్రెషియస్ మెటల్స్లో గోల్డ్, సిల్వర్, గోల్డ్, తర్వాత డైమండ్, ప్లాటినం ఇలాగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఈ మధ్య విన్నాను నేను, ఎవరో చెప్పారు నాకు, ఏమని అంటే, ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోతుందని చెప్పేసి బంగారం కాస్త ఇప్పుడు అందరూ కూడా ఏం కొనడం ప్రారంభించారంటే రాగి కొనడం ప్రారంభించారంట. ఇది వేరే వాళ్ళు చెప్తున్నమాట, బంగారు షాప్ సంబంధించిన వాళ్ళు చెప్తున్నమాటే విన్నాను నేను.
రాగి కొనడం ప్రారంభించారంట. ఎందుకు అంటే ఇప్పుడు రాగి అయితే త్వరగా దొరుకుద్దన్న ఉద్దేశంతో. కానీ ఇప్పుడు రాగి రేటు పెరిగిపోతుంది. అసలు మా చిన్నతనంలో అంటే మీరు కూడా వస్తారు. చిన్నతనంలో నీళ్ళు ఎప్పుడు కొనుక్కొని తాగిన ఎక్స్పీరియన్స్ లేదు. బేబం గారు మీకు తెలుసు, మేము ఇక్కడ ఉన్నప్పుడు, అంత చిన్నప్పుడు కాదు కానీ నేను అప్పుడు కాలేజీకి వచ్చేసాను. వాళ్ళదొక్కటే ఇల్లు ఉండేది. ఇప్పుడు ఆ ఇల్లు కనపడదు, సందులో ఉంటుంది చాలా చిన్నగా. ఒకప్పుడు ఆ ఇల్లు ఒకటే ఉండేది. అక్కడ కొట్టుడు పంపు ఉండేది. మేము క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ కొట్టుడు పంపులో నీళ్ళు తాగి చాలా మధురంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువగా ఎఫెక్టెడ్ అయినటువంటి ఏరియా ఏదైనా ఉందంటే ఆ ప్రాంతమే. ఆ నీళ్ళు కాదు కదా, అక్కడే కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా నీళ్ళు పాడైపోయాయి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఇప్పుడు వాటర్ కూడా కొనుక్కునే స్టేజ్కి వెళ్ళాం. ఒకవేళ ఎవరికన్నా ఆలోచన రావచ్చు, పెట్రోల్ చాలా కాస్ట్లీగా ఉంది, అరబ్ కంట్రీస్ మనకి ఇవ్వలేదనుకోండి, ఏంటి పరిస్థితి అని. ఒకవేళ కనుక నీళ్ళతో నడిపే కార్లు బండ్లు అన్నీ తయారు చేశారే అనుకోండి, అప్పుడు తాగడానికి ఆల్రెడీ మనకు సరైనటువంటి నీళ్ళు దొరకట్లేదు. ఒకవేళ ఇప్పుడు వాహనాలు కూడా నీళ్ళతో నడవడం ప్రారంభించింది అనుకోండి, ఇక తాగడానికి అవకాశం దొరుకుద్దా? వాటర్ దొరుకుతుంది అంటారా? జస్ట్ ఇవన్నీ మీ ఆ మదిలో ఎందుకు వేస్తున్నా అంటే, వినాలి, మదిలో ఎందుకు వేస్తున్నాను అంటే, ఒకవేళ విలువైనవి ఫలానా అని నువ్వు అనుకుంటుంటే, విలువైంది వస్తు వాహనాలు అని అనుకుంటుంటే, విలువైంది ఏ గోల్డో ధనమో అని నువ్వు అనుకుంటుంటే, ఎందుకంటే మొన్నే చదివాను, ఒక ఆమె జాబులోంచి ఉన్న ఫలానా తీసేశారు. మీరు కూడా చదివి ఉండొచ్చు బహుశా. ఎందుకు జాబులోంచి తీసేశారంటే ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు. జాబులోంచి తీయడానికి కారణం, ఆమంట రోజు ఆఫీస్కి టైం కన్నా ముందు వచ్చేస్తుందంట. మీకు అర్థమైందా? టైం కన్నా లేట్ రావడం కాదు. ఆమంట ఆఫీస్ నుండి తీసివేయడానికి కారణం ఏంటంటే టైం కన్నా ముందు వచ్చేస్తుందంట. 2-3 సార్లు చెప్పారంట ముందు రావచ్చు, కరెక్ట్గా ఆఫీస్ టైంకే రా అంటే, ఆమె మాత్రం ముందు వచ్చేస్తుంటే ఆమెను తీసేసి చెప్పిన కారణం ఏంటంటే, నీవు అలా ముందు రావడం వల్ల ఇతరుల మీద ఒత్తిడి పడుతుంది, ఈ ఒత్తిడి వల్ల వాళ్ళు చేయాల్సిన పని చేయలేని మానసికమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఆ ముందు వచ్చేస్తుంది, మేము వెనక లేట్ అయిపోయాం అన్నటువంటి ఆ ఒత్తిడి వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి నీకు 2-3 సార్లు హెచ్చరిక ఇచ్చాము ముందు రావద్దని. ఆమె ఏంటంటే ఆమెకు మరి ముందుగా వస్తే కానీ అందుకోదన్న ఉద్దేశంతో ఆమె వచ్చిన కారణం, చెప్పిన కారణం అయితే అదే, నువ్వు ముందు రావడం వల్ల నేను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను అని. ఇప్పుడు ఈ విషయం చాలా సిల్లీగా ఉంది, ఎవరైనా ముందు వస్తే ఉద్యోగం తీసేయడం ఏంటండి అని. కానీ ఆఫీస్ రూల్స్ నామ్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా అక్కడే ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ఏదో చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, జాబ్ సెక్యూరిటీ, ఒకవేళ జాబే ప్రెషియస్ అంటే విలువైందని అనుకుంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియదు. ధనము శాశ్వతం కాదు, లేకపోతే నువ్వు అనుకునే వస్తువు, లేకపోతే నువ్వు అనుకునే విలువైనది ఏది కూడా విలువైంది కాదు. ఇది మీ మైండ్లో ఉంచడానికి ఈరోజు ఈ మాటను అలా ఉంచి, సరే మన ఆలోచనలు కాదు, పేతురు గారు ఏంటి విలువైంది అని చెప్పాడో, ఈ పేతురు మొదటి పత్రికలో 2వ పత్రికలో 5 విషయాలు ఉన్నాయి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, విలువైంది ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు ఒక 5 విషయాలు. ఆ 5 విషయాలు, 5 విలువైనటువంటి ఏమిటో ఈరోజు వాక్యం ద్వారా మనం చూడబోతున్నాం. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం మనం? 5 విలువైనటువంటి విషయాలను మనము నేర్చుకోబోతున్నాం, విలువైనటువంటి వస్తువులు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిది రండి వాక్యంలోంచి చూద్దాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అగును. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పేతురు గారు చెప్తున్నారు, ఆయన అంటున్నాడు, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. అక్కడ మనకి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం ఆలోచన చేయాలి. ఆయన సువర్ణం గురించి చెప్పట్లా. సువర్ణం అంటే ఏంటి? బంగారం. బంగారం గురించి చెప్పట్లేదు. బంగారం గురించి చెప్పకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే బంగారాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఎలాగా? బంగారం విలువైందిగా ఎప్పుడు ఎంచుతామంటే మీ అందరికీ తెలిసిందే బంగారం విషయంలో. బట్ వెళ్ళంగానే, ఎందుకంటే మొన్న ఒక సంఘటన, నాతో అప్పుడప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ అడుగుతూ ఉంటారు కాబట్టి, ఒకరు స్థలం కొనుక్కోవాలనుకుంటున్నామండి, బంగారం అమ్మాలనుకుంటున్నాము, కొద్దిగా హెల్ప్ చేస్తారంటే సరేనే వారితో వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా విలువైనటువంటి, అంటే చేయించుకున్నప్పుడు మంచి మంచి చైన్లు చేయించుకుంటారు, మంచి మంచి హారాల టైప్లో చేయించుకుంటారు, డిజైనింగ్ చేయించుకుంటారు. అందరికి ఒక టేస్ట్ ఉండదు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి చేయించుకుంటారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటంటే, నేను వెళ్ళి చూసినప్పుడు నువ్వు ఏ షేప్ అయినా చేయించుకో, ఎలాంటి హారాలని చేయించుకో, అది మెల్ల వేసుకున్నంత వరకే, నువ్వు వాడుకున్నంత వరకే. వాళ్ళు ప్యూరిటీ చెక్ చేయాలంటే ఏం చేస్తారు అంటే, ఖచ్చితంగా దాన్ని ఇంత ఒక పాత్ర లాంటిది తీసుకున్నారు. ఆ పాత్రలోకి వేయడానికి ముందు కూడా మన కళ్ళ ముందే కత్తెరతో ఏం చేశారంటే సిజర్తో ముక్కలు ముక్కలు కట్ చేసేసారు. అరేరేరే, ఒకప్పుడేమో కొనుక్కునేటప్పుడు ఎన్నిసార్లు అద్దంలో చూసుకొని ఉంటారు. ఆలోచన చేయండి, ఎలా చూసుకొని ఉంటారు, ఎంత బాగుందని అనుకుంటారు, నాకు బాగుందా లేదనుకుంటారు. మన ఓను నిర్ణయం కాదు, మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళని అడిగి తర్వాత ఎవరో ఒకరిని మన ఇంట్లో వాళ్ళని తీసుకొని వెళ్ళి చూపించుకొని ఉంటారు. మా ఇక్కడే ఉన్నావా, అక్కడే బంగారు షాప్లో ఉన్నావా, వినండి ఏమండి, ఎన్ని చూసుకొని ఉంటారు. అంత చూసుకున్నా అది అవసరానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ టెస్ట్ చేసేతను, ప్యూరిటీ టెస్ట్ చేసేతను ఏం చేస్తాడు అంటే, మన కళ్ళ ముందు ముక్కలు ముక్కలు చేసి ఆ పాత్రలో వేసి కింద ఏం చేస్తాడంటే మంట పెడతాడు, ఫైర్ చేస్తాడు. అప్పుడు అదేమైపోయింది అంటే మొత్తం కాలిపోయి ముద్దలాగా అయినప్పుడు మళ్ళీ ఇంకొక దాంట్లో పోసి లాస్ట్కి ఏం చేసి ఇచ్చాడు అంటే, అది తూకం పెట్టి అది ఎంత వాల్యూ ఉందో దాన్ని అప్పుడు కడతాడు. దానికి కొంత మళ్ళీ ఒక పాత్రలో గీకి ఏం చేశాడంటే ఒక పేపర్లో వేసి ఇచ్చాడు. ఇంతకు అది ఏంటి అంటే, అది కాలిపోయిన తర్వాత మిగిలిన మట్టి. మట్టి ఎక్కడి నుండి వచ్చిందంటే బాడీ మీద వాడుతున్నప్పుడు మట్టి వస్తుంది కదా, డస్ట్ వస్తుంది కదా, ఇదంతా మళ్ళీ మనకే ఇస్తాడు. ఎందుకంటే మనం ఏదో వాళ్ళు మోసం చేసాము అనుకోకుండా ఉండడానికి మన చేతిలోనే పెడతాడు ఆ పేపర్లో పోసి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మట్టి కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ ఉంది చూసారా, కాల్చబడిన తర్వాత ఏదైతే ఉందో ఆ యొక్క శుద్ధమైనటువంటి సువర్ణం. అమ్మా వింటున్నారా? ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఇక్కడ అమూల్యమైనది బంగారం కాదు. అమూల్యమైనది ఏమిటి అంటే, మీరు విశ్వాసం అని ఎక్కడో సుసు అని వస్తుంది, కానీ అక్కడ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే శోధన గురించి చెప్పాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మో, నూతన సంవత్సరంలో మొదటి మాట ఇలాగ వస్తుంది ఏంటి అని అనుకుంటారా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అమూల్యమైంది శోధన. చాలా కష్టంగా ఉంది ఈ మాట కదా. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మళ్ళీ చదువుతున్నాను చూడండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కాదు. దేవుని స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా. ఇప్పుడు అది ఎందుకు అమూల్యమైనటువంటి శోధన అంటే, ఆ శోధన దేవుని దగ్గర ఒకప్పుడు నీకేమివ్వబోతుంది అంటే మెప్పు, ఘనత, మహిమ. దేవుని స్తోత్రం చెప్దామా. ఒకవేళ ఆ శోధన అనేది నీకు లేకపోతే, నూతన ప్రారంభాల సంవత్సరం అని మనం వాగ్దానాన్ని ఎత్తుపట్టుకున్నాం. మీకు తెలుసో తెలీదో,
నేను నాతో పాటు జనవరి 1 నాతో పాటు ఆరాధన అయిపోయాక కూర్చున్నారు తమ్ముళ్ళు, కొంతమంది కూర్చున్నారు. సాయంత్రం 6-6:30 దాకా కూర్చొని అలాగే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మీరందరూ వెళ్ళిపోయి ఉంటారు, మధ్యాహ్నానికి అందరూ క్లోజప్ అయ్యారు. కానీ నేనైతే 6:30 వరకు అలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత కిందకి ఇలా వెళ్ళడంతోనే ఫోన్ వచ్చింది. ఏంటి ఫోన్ అంటే, మా బావగారికి బాగోలేదు. మా అక్క బావగారు ఇక్కడే ఉంటున్నారు కదా, బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటే వెంటనే ఆ రాత్రే మేము హాస్పిటల్కి వెళ్ళడం. రాత్రి 11:30 అయింది. నెక్స్ట్ డే హాస్పిటల్, నెక్స్ట్ డే కూడా అక్కడే గడిచిపోయింది. నిన్న హాస్పిటల్, మళ్ళీ ఈరోజు మీ ముందు ఉన్నాను. అంటే ఆలోచన చేస్తే ఎవరో నాతో అన్నారు, ఆరంభాల సంవత్సరం మొదటి రోజే ఆరంభం అయిందిగా అన్నారు. నాతో పాటు ఉన్న ఒక తమ్ముడు ఎవరో అన్నారు ఈ మాట, మళ్ళీ ఆరంభం అయిందిగా అని. నేను ఈ మాటను సంతోషంగానే స్వీకరిస్తున్నా. ఎందుకు అంటే, దేవుడు మన జీవితంలో ఏదైనా అనుమతించాడు అంటే, అక్కడికి వెళ్ళినప్పుడు ఏ హాస్పిటల్కి మేము వెళ్ళామో, ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం. ఎందుకంటే పరిచయాలను బట్టి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు నాకు వెంటనే మా చార్లెస్ని ఎక్కడైతే సర్జరీ చేయించామో అదే హాస్పిటల్కి, రెండు హాస్పిటల్కి వెళ్తే 2 అయ్యే హాస్పిటల్. నేను వెళ్ళినప్పుడు నాకు ఎమర్జెన్సీ ఐసీయూ ఉంటుంది. ఐసీయూలో మా అబ్బాయిని పడుకోబెట్టినటువంటి బెడ్ని చూడంగానే వెంటనే నాకు జరిగిన అన్నీ గుర్తొచ్చేసాయి. ఆ బెడ్లోంచి నేను బయట నిలబడు అంటే గ్లాసులోంచి చూశాను. మావాడేమో అల్లల్లాడిపోతున్నటువంటి అవన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉన్నప్పుడు వెంటనే ప్రభు ఎంత గొప్ప దేవుడు అని, ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే అని అక్కడే నేను ప్రభువుని స్తుతించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, శోధన వస్తే దాని అర్థం నిన్ను వదిలేయడానికి కాదు ప్రభు. శోధన రావడం ద్వారా ఇక్కడ అంటున్నాడు, సువర్ణము అది కాల్చబడితే అది శుద్ధ సువర్ణం అవుతుంది. నీ జీవితంలో దేవుడు ఏదైనా అనుమతిస్తున్నాడంటే ఆ సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు నిన్ను ఆయన పర్ఫెక్ట్ చేయడానికి ఆ ప్రాసెస్లోకి నిన్ను నడిపిస్తున్నాడు. ఇక్కడ అందుకే వాక్యాన్ని చూసినప్పుడు ఒక దినము ప్రభువు వస్తాడు, నీకు మెప్పివ్వాలి, ఘనత ఇవ్వాలి, మహిమలోకి తీసుకురావాలంటే ముందు నీకు ఉండాల్సింది ఏంటంటే శోధన ఉండాలి. దానికి పేతురు గారు పెట్టినటువంటి పేరు అమూల్యమైనటువంటి శోధన. అందుకే ఈ శోధన వస్తే మంచిదో కాదో వాక్యం నుంచి చూపిస్తాను. అంటే నేను శోధనలను ఆహ్వానించడానికి మాట చెప్పట్లేదు. ఒకవేళ ఆల్రెడీ స్ట్రగుల్స్ గుండా అడుగు పెట్టుంటే, తమ్ముళ్ళు వినండి, ఆల్రెడీ స్ట్రగుల్స్ గుండా వెళ్తుంటే, లేకపోతే ఆల్రెడీ సమస్యలు గుండా వెళ్తుంటే, శోధనలు గుండా వెళ్తుంటే, నేను అలాంటి సేవకుని కాదు. ఎలాంటి సేవకుడు కావాలి ఈ రోజుల్లో అంటే, ఇదిగో మీకు శోధన తొలగిపోవునుగాక, మీకు దీవెన కలుగునుగాక, మీకు ఆశీర్వాదం కలుగునుగాక అలా అని చెప్పే సేవకుని కాదు. నేను వాక్యమే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే వాక్యం మన్ని సత్యమంట సర్వస్వతంత్రులుగా మన్ని చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు సత్యంలో ఉన్నావనుకో, నువ్వు స్వతంత్రుడు అయిపోతావు. ఏ శోధన వచ్చినా ఎలా జయించాలో తెలుసుకోగలుగుతావు. నేను ఇక్కడ నుండి నిన్ను మభ్యపెట్టడానికి ఎన్ని వాగ్దానాలు పలికినా నిన్ను కేవలం ఆ క్షణానికి తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇవ్వడానికి మాత్రమే. అందుకే ఈ రోజుల్లో రీల్స్ లేకపోతే ఇంకా ఫ్యాన్స్ ఎక్కడి నుండి వస్తున్నారంటే, మనకు ఏది కావాలో అది ఎత్తుక్కుంటున్నాం. కానీ దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అది నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్లో ఒకసారి వాళ్ళకి శోధన వచ్చింది. ఎవరికి రండి, వాక్యం నుంచి చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము. స్వయాన ఎవరికి వచ్చింది ఈ శోధన అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని గనక చూస్తే, సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి, చాలండి నేను చదువుతాను, దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్నటువంటి కపెర్నహూములోకి పోవచ్చుండరి. ఇంతలో చీకటి అయిను కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగొచ్చిండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణెను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుతూ తమ దగ్గరకు
తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడ్రి. అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పెను. కనుక ఆయన దోణి మీద ఎక్కించుకుంటకు వారు ఇష్టపడ్రి. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ ఆలోచన చేయండి. శోధన వచ్చింది ఎవరికి? ఓ అక్కలారా ఉన్నారా ఇక్కడే? నేను ఏదో బంగారు షాప్ గురించి చెప్తే ఇంకా బంగారు షాపులో తిరుగుతున్నట్టున్నారు వీళ్ళు. శోధన వచ్చింది ఎవరికి? స్వయాన ఆయన శిష్యులకి. ఇంకో విషయం ఏంటంటే అసలు అద్దరికి వెళ్ళమని చెప్పింది ఎవరో తెలుసా? స్వయాన ప్రభువే చెప్పాడు వారిని. అక్కడ చాలా స్పష్టంగా ఉంది, దోణి ఆయన ఎక్కలేదంట. అనలో వినాలి 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 వినాలి. దోణి ఆయన ఎక్కలేదంట. ఎందుకు ఎక్కలేదు? సరే, వీళ్ళకి నేర్పించాలి కదా, ప్రభు యొక్క గొప్పతనం ఏంటో తెలియాలి కదా, ప్రభు లేకుండా ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం ఎలా ఉంటుందో తెలియాలి కదా, ప్రభు వారి జీవితంలో వారికి ఎలాంటి ప్రాముఖ్యత కలిగిన వాడో తెలియాలి కదా. ఒకవేళ వారితోనే ఉంటే అలాంటి శోధన వారు గ్రహించలేరు. కానీ ఇప్పుడు ఏంటి, ఆ సమస్యలోకి వారు వెళ్ళినప్పుడు ప్రభు వారిని విడిచిపెట్టలేదు, కానీ వారి దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ జరిగిన గొప్ప ఆశీర్వాదకరమైన విషయం ఏంటో చెప్పనా? ఒకటి, వారికి వాగ్దానం దొరికింది, భయపడొద్దు అని. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నేనే భయపడకుడి. రెండో ఆశీర్వాదం ఏంటో చెప్పనా? వారంట ఇష్టపడ్డారంట. ఏ విషయంలో? వారితో పాటు ప్రభు ప్రయాణం చేయడానికి, ఆ దోణి ఎక్కించుకోవడానికి వారంట ఇష్టపడ్డారంట. వారిని దేవుడు ఎక్కడికి చేర్చాడో తెలుసా? చేరాల్సిన దగ్గరికి చేర్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు నువ్వు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆ శోధన శిష్యులకు రావడం మంచిదంటారా కాదంటారా? చెప్పండి. ఒకవేళ ఆ శోధన గనక రాకపోతే, ఆ శోధనలో గనక వారు నేర్చుకునే పరిస్థితులు లేకపోతే ప్రభు యొక్క గొప్పతనం వారికి అర్థమయ్యేది కాదు. ఎందుకు ఈ మాట అంటే, ఈరోజు ఒకవేళ నువ్వు స్ట్రగుల్స్ గుండా వెళ్తున్నప్పుడు, అది ఏ విధమైనటువంటి స్ట్రగుల్స్ అయినా నాకు తెలీదు, నూతన సంవత్సరం ప్రారంభించావు గనక ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అమూల్యమైనది శోధన, ద ప్రెషియస్ ట్రయల్స్ అంటారు. ఎందుకు అంటే ఆ శోధన నీ జీవితంలో దేవుడు ఇంకేదో ఒక స్టెప్ నేను ఎక్కించాలనుకుంటున్నాడు, నేను ఇంకా ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, ఇంకా దగ్గరగా ఆయనతో సాన్నిహిత్యం చేయాలనుకుంటున్నాడు. అందుకే అక్కడ గమనిస్తే ప్రభు దూరంగా ఉన్నటువంటి ఆ స్థితి నుండి ఎక్కడికి వచ్చాడంటే వారితో పాటు ఉండే ఆ స్థితిలోకి వారిని నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో నిన్ను ఏమాత్రం నిన్ను విడువను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఈ మాట చెప్పింది మనుషులు కాదు. మనుషులైతే గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, గ్రాండ్గా పెళ్లి చేసుకున్న సంవత్సరంలోపే డివోర్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? అవన్నీ అబద్ధ పలుకులైపోతున్నాయి. ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే నేటి దినాల్లో సమాజం ఎంత పాడైపోయింది అంటే ఎవరిలో కూడా కమిట్మెంట్స్ లేవు, ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు, ఆ లైఫ్కే ఇష్టపడుతూ ఉన్నారు. కానీ నిన్ను ఏమాత్రం విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టకుండా తన వాగ్దానాన్ని ఇస్తూ మళ్ళీ మనం నూతన సంవత్సరంలోకి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, అమూల్యమైన శోధన. రండి వాక్యంలోంచి చూస్తే ఇంకా ఎందుకు అమూల్యమైందని మనం ఆలోచన చేస్తున్నామంటే, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం, మూలవాక్యాలు మాత్రం మర్చిపోకండి, పేతురు పత్రికలు ఏదైనా పెట్టుకోండి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుతున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనినిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వు దృశ్యమైన వాటిని చూసావనుకో, నీకు శ్రమ ఎలాగ అనిపిస్తుంది తెలుసా? కష్టంగా అనిపిస్తుంది. కొంతమంది తలుచుకొని ఏదైనా చిన్న బలహీనత వస్తే
మా అక్క కొద్దిగా బాధపడుతుంటే మా అక్కతో ఇదే చెప్పా, బాధపడొద్దు, మొన్న అమ్మగారిని చూసావు కదా, అక్కని చూసావు కదా, ఆమె నెల రోజులు ఎంత బాధపడ్డారు నువ్వు చూడలేదా? ఎందుకంటే మా అక్కగారిని అనగా అమ్మగారిని నేను హాస్పిటల్ తీసుకెళ్తుంటే మా అక్క ఎదురు వచ్చింది. మా అక్క ఎదురు వస్తే ఎక్కడికి వెళ్తున్నారు తమ్ముడు అంది. అక్కకు బాగలేదు కదా తీసుకెళ్తున్నాను నేను అన్నా. ఎందుకు మా అక్క ఇక్కడ ఉందా తీసుకెళ్తున్నాను అన్నా. అంతే, బోర్ నేడ్చేస్తూ ఉంది. అక్క అక్క ఏంటక్క ఏంటక్క అని బోర్ నేడ్చేస్తూ ఉంది. అమ్మగారు అలాగే ఉన్నారా? నెల రోజులు బాధపడినా, నెల రోజు బలహీనంగా ఉన్నా, దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఇంకో చెప్పమంటారా, కిందకి వెళ్ళినప్పుడు మళ్ళీ నీరసం అయిపోతూ ఉంటారు కొన్నిసార్లు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ ఎంత అపారమైనటువంటి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడంటే, దేవుని ప్రజల మధ్య, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉండే ఆనందం అది ఎక్కడ దొరకదు. దేవుడిచ్చే శక్తి అపారమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, నేను మా అక్కతో అన్నాను, శరీరం అన్నాక బలహీనతలు వస్తాయి. బలహీనత లేని వారు ఎవరు? అంబానీ కొడుక్కే చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బలహీనతలు లేని వారు ఎవరు? మేము పైకి గ్రానైట్ తీసుకురావడానికి వెళ్తే 14 రాళ్ళు తీసుకున్నాం, 14 స్టోన్స్. మనం తీసుకెళ్ళిన డబ్బులకి ఎంత? 60,000 రాళ్ళు తీసుకున్న 60,000కి నేనేమనుకున్నాను తెలుసా, అక్కడ 14 రాళ్ళు అనేది ఆ పెద్ద యార్డ్లో అది ఎక్కడుందో తెలుసా, ఒక 4 చూస్తే ఒక లాట్లో ఒక 14 రాళ్ళు తీసుకున్నాం. ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉంది యార్డు. అంటే నేను అన్నాను, పక్కన తమ్ముడు వస్తే, వేరే తమ్ముడు ఈ 14 రాళ్ళే 60,000 అవుతే ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఉన్నాయి, అందులో కూడా మళ్ళీ కాస్ట్లీయెస్ట్ ఉంటాయి. ఈ లెక్కన ఇది ఎన్ని కోట్లు విలువ చేస్తుంది? నేను అన్నాను, ఇంకెన్ని కోట్లు చేస్తుందంటే చాలా కోట్లు అవుతాయి అన్నాడు. అయితే ఆ ఓనర్ గారికి ఈ సైడ్ అంతా దవడలేదు, ఒక సైడ్ అంతా దవడలేదు. ఏంటి అంటే క్యాన్సర్ వచ్చిందంట, ఈ సైడ్ అంతా దవడ తీసేశారంట. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొన్ని కోట్లకు అధిపతి, కానీ నిజమైన సంతోషం, ఆరోగ్యం ఉందా అంటే లేదు. నేను ఆయనకి అలాగ లేదు అని క్రిటిసైజ్ చేయడానికి మాట చెప్పట్లేదు. శరీరం నాకు బలహీనతలు వస్తాయి, దాన్ని శోధనగా అనుకోకండి, దాన్ని జయించాలి. దానికి మించినటువంటి దేవుడు మనకున్నాడు. ఒక ఎగ్జాంపుల్ శోధన అనే విషయంలో ఒక ఆరోగ్యం అని చెప్తున్నది. ఇంకే విధమైనటువంటి అయినా నువ్వు దాన్ని ఫోకస్ చేసి దాన్ని విగ్రహంగా చేసుకొని దేవుని కంటే కూడా ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నావేమో. ప్రభు నీతోనే చెప్తున్నాడు, ఏమో తెలుసా, ఆయన నీకున్నాడు. ఇది ఎలాంటి శ్రమ అంటే చులకనైన శ్రమ. ఈరోజు ఇక్కడ ఒకవేళ శ్రమగా అనుకుంటే, రేపు అసలైంది ఉంది శ్రమ. దాని నుండి తప్పించడానికే ప్రభు పదే ఇదిగో ప్రభు దగ్గరికి రండి, ప్రభువుని తెలుసుకోండి, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయం ఇవ్వండి అంటే. ఎందుకో తెలుసా, ఇక్కడ చిన్నగా ఒకసారి పొయ్యి అంటిస్తున్నప్పుడు కాలితే ఎంత విలవిల్లాడిపోతాం మనం. రాబోతుంది మహాశ్రమ. ఆ శ్రమ నుండి తప్పించడానికి ఇది చులకనైందే. కాబట్టి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తే ఇక్కడ ఉన్నదంతా ఏంటో తెలుసా, చులకనైన శ్రమ. ఈ శ్రమలు కూడా ఎందుకు ఇస్తున్నాడంటే, దేవుడు నువ్వు ఇంకా పరిపూర్ణతలోకి రావడానికి, ప్రభువుకి దగ్గర రావడానికి. ఇప్పుడు నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్నీ చెప్పను, కానీ ఒక్క నిమిషం నీ పక్కన వాళ్ళు చెప్తావా, ఏం శ్రమ అది? ఈరోజు పేతురు గారు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, అమూల్యమైనది ఏంటో చెప్పండి. శోధన ఏం చెప్పండి? ఒప్పుకోబుద్ధి కావట్లా. మళ్ళీ చెప్తున్నాను, అమూల్యమైనది శోధన. కానీ ఆ శోధనలో నీతో ఉండేవాడు ఎవరో తెలుసా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఈ దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, మరి అమూల్యమైనది ఏంటో మరొకసారి పేతురు పత్రికలోకి కనుక మనం వెళ్తే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. మీ పక్కన చెప్తారా అమూల్యమైన రక్తం అని?
అనలారా, అక్కలారా, ఏదో ప్రభు వల్ల వారం అంటే ఇదొక రివాజు, ఒక ఆచారం కాదు. ఇదేదో ద్రాక్షారసం ఇస్తారు, ఎందుకంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, పిల్లల్ని కూడా తీసుకొని వస్తూ ఉంటారు చేత్తో పట్టుకొని, తల్లులు కానీ తండ్రులు కానీ. పిల్లలంతా నాకు కూడా ఇస్తారా అన్నట్టు చూస్తూ ఉంటారు. ఏంటో మా అమ్మకే ఇస్తున్నారు, మా నాన్నకే ఇస్తున్నారు, నాకు కూడా ఇస్తారా? చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఏదో పెడుతున్నట్టుగా. సరే, వాళ్ళంటే అవగాహన లేదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభువుని అంగీకరించి కూడా రక్షించబడిన అనుభవాలు కలిగి కూడా చాలామంది నేటికి అది ఒక రొట్టెగాను ఒక ద్రాక్ష రసముగా చూస్తున్నారు. కానీ అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి కోసం ఇచ్చారు, ఏం చేస్తే మనకు అనుగ్రహించబడిందో తెలుసా నీకు? తెలుసా నీకు? దాని విలువేంటో తెలుసా నీకు? నువ్వు ఎలాగైనా బ్రతికేసి, ఎలాగైనా జీవించేసి, ఇష్టానుసారంగా నీ శరీరాన్ని, నీ యొక్క మనస్సుని మలినం చేసుకుంటూ దాంట్లో పాలు పొందులు పొందేది కాదు అది. వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, అది అమూల్యమైంది. ఎలా అమూల్యమైంది అంటే అక్కడ రాయబడిన మాట చూస్తే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీ పక్కన వాళ్ళు చెప్పండి, అది ఏ రక్తం అది? పేతురు గారు చెప్తున్నారు అమూల్యమైనవి ఏంటో. అది అమూల్యమైనటువంటి రక్తం, అమూల్యమైనటువంటి రక్తం. పాత నిబంధనలు మీకు తెలుసు. విమోచన అన్న మాటకు వచ్చేసరికి వాస్తవానికి ఐగుప్తుల మీద తెగుళ్ళు వస్తున్నప్పుడు, మరణదూత ప్రతి ఇంటి గుమ్మాన్ని ఎక్కుతున్నప్పుడు తన పిల్లలకి దేవుడిచ్చినటువంటి కృప ఏంటో తెలుసా? గొర్రె పిల్ల రక్తం గుమ్మముల ఎదుట ప్రోక్షించుకోమన్నాడు. మరణదూతకి ఎంత బలం ఉంది అంటే, దానికి కోట అయితే ఆపగలిగిన వారు ఎవరు లేరు. కోటలో ఉన్నారు కదా, రాజులు కదా, అధికారంలో ఉన్నారు కదా, పైన ఉన్నారు కదా, మంచి బిల్డింగ్స్లో ఉన్నారు కదా, ధనవంతులు కదా అని ఆగిపోయేదేం కాదు అది. అది తన పనిని తాను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఐగుప్తుల్లో అందరూ ప్రథమ చూలందరూ కూడా, అంటే ప్రథమ పిల్లలందరూ కూడా చంపబడుతూ ఆఖరికి ఫరో యొక్క ఇంటిని కూడా తాకింది. కానీ గొప్ప విషయం చెప్పనా, దేవుని కృప ఎంత గొప్పది అంటే, అదే దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు వారి పిల్లలు క్షేమంగా ఉన్నారంటే కారణం ఏంటి అంటే, ఆ గుమ్మములు ఎదుట ఉన్నటువంటి గొర్రెపిల్ల రక్తం. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆనాడు అది సింబాలిక్గా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన అమూల్యమైన రక్తం నీ కొరకే చిందించాడు. ఎందుకంటే నిన్ను ఆ మరణం నుండి తప్పించడానికి, ఆ శాపము నుండి విడిపించడానికి, ఆ ఉపద్రవం నుండి కాపాడడానికి. ఈ రోజుకి కూడా నిర్లక్ష్యంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు, దూరంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇవన్నీ నాకు ఎందుకంటే ఇలా ఉండలేం కాబట్టి అందుకే నేను రక్షణకు సిద్ధపడలేదని అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ రాబోతున్నటువంటి ఉగ్రత నుండి తప్పించగలిగిన వారు ఎవరు? మరణదూత మన ఇష్టం వచ్చినప్పుడు రాలా, అక్కడ తన ఇష్టం వచ్చినప్పుడు రాలా, దేవుడు అనుమతించాడు అది వెంటాడుతూ ఉన్నప్పుడు. కానీ అదే దేవుడు తన పిల్లల విషయంలో మాత్రం కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, దేవుని వాక్యం దగ్గర ఆ యొక్క రక్తము ఎందుకు విలువైంది అని ఆలోచన చేస్తే రండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నేను చదువుతాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏమని చెప్తారు అంటే, నువ్వు రక్షింపబడతావని చెప్పండి. ఎలాగండి? ఆయన రక్తము అనే లేబులు నీ మీద ఉండాలి. ఆమేన్. నువ్వు రక్షించబడాలి, తప్పించబడాలి ఉగ్రత నుండి అని నీకు ఆశ ఉండడం మంచిదే. కానీ ఆయన రక్తంలో కడగబడ్డావా?
ఆయన రక్త ప్రోక్షణ కిందకు వచ్చావా? ఈరోజు ప్రత్యేకంగా ఈ స్వరం నీకు వినబడుతుంది అంటే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు గనకే, ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలోకి నువ్వు రావడానికి గనకే. ఇంతకాలం ఒకవేళ గత సంవత్సరంలో కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ సంవత్సరం అంతా వెనక పవన్ వింటున్నావా, ఈ సంవత్సరం అంతా ఇలాగ బాలేదండి జరగలేదని అనుకుంటూనే గడిపేసావేమో. కానీ దానికి మించినటువంటి రక్షణ నీకు దేవుడు ఇచ్చాడని, దానికి మించినటువంటి ప్రభు నీ కోసం ఈ భూమి మీదకి వచ్చాడని, నిన్ను ఆయనుండే స్థలంలో ఉంచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడని ఎంతగా ప్రభువును స్తుతించావో నాకు తెలియదు. కానీ ఒకవేళ స్తుతించలేకపోయి ఉంటే ఈరోజు మరొకసారి ప్రభువు చెప్తున్నాడు, అమూల్యమైంది ఆయన రక్తం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకసారంట ఒక తండ్రి ఆయన విగ్రహాలు చెక్కేతను. ఈయన చెక్కుతూ పిల్లోడిని కూడా ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. ట్రైనింగ్ చేస్తున్నప్పుడు పిల్లోడు కూడా ఆయన కూడా సొంతగా చెక్కడం ప్రారంభించాడు. ఈ సొంతగా చెక్కడం ప్రారంభించిన తర్వాత సహజంగానే పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పెద్దోళ్ళకి చూపించి మురిసిపోతూ ఉంటారు. కాబట్టి ఆయన చెక్కినవన్నీ డాడీ చూడండి ఎలా ఉంది అని అడుగుతున్నాడంట. అడిగితే ప్రతిసారి డాడీ ఏం చెప్తున్నాడంటే వంక చెప్తున్నాడు. డాడీలు అలాగే ఉంటారు కదా, ఏమైనా డాడీలు అలాగే ఉంటారు కదా, ప్రతిదానికి ఏం చేస్తూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, వంకలు చెప్తూ ఉంటారు. డాడీ ఎప్పుడు హార్డ్గా ఉంటారు, అవునా? డాడీ హార్డ్గా ఉంటారు. అందుకే ఎవరితో పంచుకుని ఉంటారు చెప్పండి? మమ్మీలు. ఎందుకంటే మమ్మీ అయితే నువ్వు ఎంత రాత్రి ఉన్నారా ముద్దలు పెడతారు. ఏమండి, ఏదైనా చేయి. ఎంత విచిత్రం అంటే నేరం అంతా ఎదుటోళ్ళ మీద వేస్తారు. మా అబ్బాయి మంచోడండి, అవతల అబ్బాయి వాడి వల్లేనండి, ఈ అబ్బాయి సంగతి ఏమీ తెలియదు వాళ్ళకి కనపడితే ఏంటంటే ముద్దులే. మా అబ్బాయి, నా అబ్బాయి, నా కొడుకు అమ్మో కష్టపడిపోతున్నాడు, అస్సలు కష్టపడలేడు, ఆయన పెట్టుకోవడం కూడా రాదు, ఎలా ఉంటాడో ఏంటో అనుకుంటారు కదా. ఇలాగే డాడీ క్రిటిసైజ్ చేస్తూ ఉంటే వీడంట ఏం చేస్తున్నాడంటే, సరే దాన్ని స్వీకరిచ్చి ఆ విగ్రహాలు పలానా చెక్కుతున్నప్పుడు ఇంకా మంచిగా చెక్కుతున్నాడు. విగ్రహం కాదు శిల్పాలు ఇంకా మంచిగా చెక్కుతూ ఉంటే అందరూ ఈ పిల్లోడిని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరు? ఆ శిల్పాలు చూసిన వాళ్ళందరూ బాగా కొనేసుకుంటున్నారంట. బాగా కొనేసుకుంటుంటే ఈ డాడీ కూడా చెక్కుతున్నాడు. ఈ డాడీ పెద్దగా సేల్ అవ్వట్లా, కుమారుడి మాత్రం బాగా సేల్ అయిపోతున్నాయి. బాగా సేల్ అయిపోతుంటే తర్వాత కూడా ఈ సేల్ అవుతున్నప్పుడు కూడా తర్వాత కూడా ఈయన చెక్కుతూ మళ్ళీ డాడీని అడుగుతుంటే డాడీ అదే క్రిటిసైజ్ చేస్తున్నాడంట, పలానా బాగాలేదు. అప్పుడు అనుకున్నాడంట, మా డాడీకి నేనంటే ఇష్టం లేదు, లేకపోతే నేను చేసే పని నచ్చట్లేదు, లేకపోతే ఈయన ఏమనుకుంటున్నాడంటే ఒకవేళ నాకు ఆయనకంటే ఎక్కువ పేరు వచ్చేస్తుంది, నాకంటే ఎక్కువ వస్తుంది, అందుకే ఇలా చెప్తున్నాడేమోని తీసుకోవడం మానేస్తున్నాడంట. చెప్పిన అమెండ్మెంట్స్ ఏం చేయట్లేదు ఆయన. అంటే ఇది చెక్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఫేమ్ వచ్చేస్తుంది, ఫేమ్ కలిగి ఉన్నానని చెప్పేసి చేయట్లేదంట. జరిగిన విషయం ఏంటంటే రాను ఈయన బొమ్మలు కొనడం ఆగిపోయింది. మొత్తం అంతా బిజినెస్ అంతా సేల్ డౌన్ అయిపోయింది. ఈయన శిల్పాలు తీసుకోవడం మానేశారు. డాడీ దగ్గరికి వెళ్తే డాడీ అప్పుడు చెప్పాడంట, నేను నిన్ను ఎందుకు క్రిటిసైజ్ చేశాను, ఎందుకు సరి చేశాను, ఎందుకు నువ్వు ఇలా చెక్కాలనుకున్నానంటే రేపు నువ్వు ఎదుట వాళ్ళకి నీ పని ఇంకా నువ్వు ఉత్సాహంగా నువ్వు ఇంకా పౌరుషంగా చేస్తావని, అంతేగాని నువ్వంటే నాకు వ్యతిరేకత లేదు, నువ్వంటే అయిష్టత లేదు. వినండి పిల్లలు, తండ్రులు చెప్తుంటే తండ్రులు మీకు ఒకవేళ కష్టంగా అనిపిస్తుందేమో, కానీ నిన్ను ఆ స్థితిలో ఒకరు విమర్శించకూడదని ఆ తండ్రి ప్రయాస. సరే అది భౌతికంగా ఆలోచన చేస్తే, కానీ ఆత్మీయంగా ఆలోచన చేస్తే దేవుడు నీ జీవితంలో ఏదన్నా శోధన అనుమతించినా, లేకపోతే ఆ కష్టం ఒకవేళ నువ్వు ఏదన్నా పొందుతూ ఉన్నా, ఏమండి అది దేనికోసం తెలుసా? నిన్ను దేవుడు ఇంకా ఉన్నతంగా చూడాలని. సరే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే అమూల్యమైనది ఆయన రక్తమని ఆలోచన చేసినప్పుడు ఈ భూమి మీద ఏమండి, మొన్నే నేను చదివాను, ఒక తల్లి 2 పిల్లల్ని బస్టాండ్లో కూర్చోబెట్టి పిల్లలకి ఫోన్ ఇచ్చి నాన్న ఫోను ఆడుకుంటా ఉండండి అని చెప్పేసి ఆమె ఇల్లు ఏం చేసిందంటే సూసైడ్ చేసుకుంది.
ఎందుకు సూసైడ్ చేసుకుంది అంటే వాళ్ళ భర్త గారు ఒక 2-3 నెలలు చనిపోయారంట. ఇంకా కష్టంగా భరించలేక పిల్లల్ని చంపడం ఇష్టం లేక ఫోన్ ఇచ్చేసి సూసైడ్ చేసుకుంది. నేను ఒక మాట అడుగుతున్నాను, సరే సూసైడ్ అయితే చేసుకుంది, ఆమెకు ఆ పిల్లల మీద ప్రేమ ఉంది, చంపలేదు. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వాళ్ళ జీవితాంతం ఆ పిల్లలు ఎంత కృంగిపోతారో ఆలోచన చేయండి. ఎంత కృంగిపోతారో ఆలోచన చేయండి. వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఆలోచన చేయండి. కానీ దేవుడు, మన దేవుడు అలా కాదు. తన ప్రాణం పెట్టాడు, కానీ మనకొక హోప్ని ఇచ్చాడు, మనకొక నిరీక్షణ ఇచ్చాడు, మనకొక రాజ్యాన్ని ఇచ్చాడు. దాని కొరకు ఆయన ముందుండి నడిపించాడు. మనందరి శిక్షను ఆయన భరించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఉన్నాడు, సజీవుడని నిరూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అనాథగా విడిచిపెట్టిన వాడు కాదు. ఈరోజు ఒంటరితనంలో ఒకవేళ ఇలాంటి ఆలోచనలు వస్తాయేమో నీకు. ఒకవేళ నీ జీవితంలో జరుగుతున్నటువంటి వాటిని బట్టి కృంగిపోయి ఉన్నావేమో నీవు. నాకు తెలియదు, కానీ దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ దినము కూడా నీ జీవితంలో ఆయన చేసినటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి కార్యాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన అమూల్యమైనటువంటి శోధనిచ్చినా ఆయన ఉన్నాడు నీకు. అంత మాత్రమే కాదు, అమూల్యమైనటువంటి ఆయన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ఈ రక్తం ఎలాంటిది అంటే చూడండి, యోహాను మొదటి పత్రికలో ఒక చక్కని మాట ఉంది. యోహాను మొదటి పత్రికలో ఒక చక్కని మాటను చదువుదామా? మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదివితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, నేను చదువుతాను. వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా, నీ పక్కన చెప్పండి, యేసు రక్తం ప్రతి పాపముని పవిత్రులుగా చేస్తుంది చెప్పండి. కొంతమంది చెప్పట్ల, వాళ్ళకి ఇప్పటికి కూడా ఒప్పుకోవడం ఇష్టం లేదు. కొంతమంది నోటితో ఒప్పుకోవడం ఇష్టపట్ల. యేసు రక్తం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసు రక్తం మాత్రమే నిన్ను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆయన నీ ముందు ఉంచుతున్నటువంటి రక్తం పవిత్రమైంది, అది విలువైంది. నువ్వు అనుకునే ఒక ద్రాక్షారసం కాదు, అది ఆచారం కాదు, అది విలువైన రక్తం. నీ కొరకు నిన్ను పవిత్రులుగా చేయడానికి, పరలోకానికి వారసులుగా చేయడానికి ఆయన చిందించినటువంటి రక్తం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ రండి 3వ సంగతి నేర్చుకుందాం. మొదట చెప్పండి ఏంటి? అమూల్యమైన విశ్వాసం. రెండోది అమూల్యమైన అమూల్యమైన శోధన, అమూల్యమైనటువంటి రక్తం. రండి 3వది చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా, నేను చదివేస్తాను. నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయన. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు ఏమంటున్నారు అంటే, అమూల్యమైన శోధన, అమూల్యమైన రక్తము. ఇప్పుడు ఒక స్టెప్కు ముందుకు అడిగేసి అంటున్నాడు, అసలు అమూల్యమైన వాడు ఆయనే. ఇంతకు ఎవరైనా? మనం నమ్ముకున్నటువంటి, మన కొరకు వచ్చినటువంటి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి, మన కొరకు తిరిగి లేచినటువంటి, మనకు స్థలం సిద్ధపరుస్తానని చెప్పి వెళ్ళినటువంటి, మళ్ళీ రాబోతున్నటువంటి మన ప్రభువు అమూల్యమైన వాడు. నేను ఒక మాట అడగనా? నీ జీవితంలో ప్రభు ఉన్నాడా? క్యాజువల్ క్రిస్టియన్స్ ఒకరోజు గుండెలు బాదుకునే రోజులు రాబోతున్నాయి. క్యాజువల్ క్రిస్టియన్స్ అంటే ఎవరో తెలుసా? తప్పదని హాజరు వేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే వీళ్ళు వస్తారు వెళ్తారు. జనవరి 1కి వస్తారు కొంతమంది, క్రిస్మస్కి వస్తారు కొంతమంది. ఏమండోయ్, వింటున్నారో లేదో, ఒకవేళ
మందిరంలో ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చలనం లేకుండా కేవలం వినిలిపోయేవారుగా ఉంటే ఒకరోజు గుండెలు బాదుకోవాలి. అలాగని ప్రభు నిన్ను విడిచిపెట్టడానికి మాట చెప్పట్లేదు. సరి చేసుకొని నూతన సంవత్సరంలో అయినా ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి నీ హృదయం ఇవ్వడానికి దేవుడిస్తున్నటువంటి గొప్ప అవకాశం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, అసలు అమూల్యమైన వాడు ఎవరు అంటే ఆయనే అమూల్యమైన వాడు. రండి వాక్యంలోంచి చూస్తే పేతురు పత్రికలోనే ఎందుకు అమూల్యమైన వాడో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక చదివితే ఆయన ఎందుకు అమూల్యమైన వాడో అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద. ఎందుకు అమూల్యమైన వాడో తెలుసా? నీ కోసం చింతపడే దేవుడు ఉన్నాడంటే ఎంత అమూల్యమైన వాడో ఆలోచన చేయి. ఈరోజు పిల్లల కోసం తల్లిదండ్రులు ఏడవట్లేదు, సొంత వారి కోసం సొంత వాళ్ళని పట్టించుకునేవారే లేరు. నువ్వు ఏదైనా ఇస్తే నిన్ను ప్రేమిస్తా అంటే అప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తావు ఎక్కడికైనా. ఒకప్పుడు అక్కడ నుండి వచ్చిన వారమే కాబట్టి ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలి, అప్పుడు ప్రేమిస్తా నిన్ను అన్న దేవుడు కాదు ఈయన. ఈయన ఎంత అమూల్యమైన వాడు అంటే నీకోసం అంట ఆయన చింతిస్తున్నాడంట. ఆయన కోరుకుంది ఏంటో తెలుసా? మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరండి ఇలాగా ఆలోచించేది? ఎవరండి నీకోసం ఇంతగా ఆలోచించేది? ఈరోజు ఆయన చింతించే దేవుడు, నీ కోసం చింతిస్తున్నటువంటి దేవుడు, నీ భారాన్ని మోస్తానని చెప్పినటువంటి దేవుడి దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు ఆలోచన చేయి. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు ఆలోచన చేయి. ఈరోజు ఉన్నట్టుగా ఉండదు ఒక దినం. అందుకే ఈరోజైనా నువ్వు ప్రభువైపు తిరుగు. నీ చింతలు ఎన్నిసార్లు ఎన్ని కార్యాలు చేశాడు, చనిపోవడానికి వెళ్ళినప్పుడు ఎన్ని స్థితుల్లో నిన్ను తప్పించాడు. నీకు ఇంతవరకైనా కృతజ్ఞత ఉందా? నేను మీరు నమ్ముతారో నమ్మరో, మన కట్ట చివర ఆ స్క్రూ బ్రిడ్జ్ పక్కన నేను ఎక్కడ ప్రయాణమైనా చేయనండి, ఏ ఊరు ప్రయాణమైనా చేయనండి, ఆ స్క్రూ బ్రిడ్జ్ నుండి ఇలా రాగానే ఆ హైవే నుండి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తాను. ఎందుకో తెలుసా? దేవుడు ఇన్ని ప్రయాణాల్లో అన్నిసార్లు మన డ్రైవింగ్ ఎక్స్పర్ట్లు అయినంత మాత్రాన మనం క్షేమంగా ఉన్నామని అనుకోవద్దు. ఎన్నో 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 ప్రమాదాలను దేవుడు తప్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది చిన్న ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. నీ జీవితంలో ఎంత చేసిన దేవుడు. ఎవరైనా చింతల్లో ఉంటే, బాధల్లో ఉంటే, అప్పుల్లో ఉంటే అలాంటి వారికి ఫోన్ కాల్ కూడా చేయడానికి ఇష్టపడము. ఎందుకు అంటే ఎందుకు వచ్చింది చేస్తే ఏదన్నా చెప్తారేమో, అడుగుతారేమోనని. కానీ ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వు చింతపడొద్దు. నీ చింతను నా మీదవే, నీ భారాన్ని నా మీదవే. ఎందుకంటే ఆయన నీ కోసం చింతపడుతున్నాడు. ఆయన ఎందుకు చింతిస్తాడో తెలుసా? ఒకటి, నీ సమస్యల్లో నువ్వు కృంగిపోతుంటే. మనం గమనిస్తే లాజరు చనిపోయి ఆ యొక్క సమాధిలో ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తే ప్రభు అంట వచ్చాడంట. ప్రభు అంట కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. ఆయనకు అవసరమా? ఆయనకు తెలీదా మళ్ళీ నేను లాజరు లేకపోతున్నానని తెలీదా? ఆయనకు తెలియకుండానే చేశాడా? మీరు గమనిస్తే అధ్యాయం మీరు చదువుకుంటే ఆయనకి కబురు వచ్చినప్పుడు కబురు తెలిసి కావాలని 2 రోజులు ఉండిపోయాడు ఆయన. ఎందుకు అంటే ఆయనకు ఒక టైమింగ్ ఉంది, ఆయనకు ఒక సమయం ఉంది. అనుకున్నప్పుడే చేసే దేవుడు కాదు ఆయన. ఆయన తన ప్రణాళికలో దేవుడు ఏదైతే ఉద్దేశిస్తాడో అది చేస్తాడు ఆయన. కావాలంటే చూడండి, యోహాను సువార్తలో అధ్యాయం చూస్తే రండి. యోహాను సువార్త లాజరు గురించినటువంటి సంఘటనకు రాయబడి ఉంటుంది. ఏ అధ్యాయంలో ఉంది? 11వ అధ్యాయం 11. ఆగండి. చూడండి 3వ వచనం. అతని అక్క చెల్లెళ్ళు
ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించు వాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుడి కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరుని ప్రేమించను. అతడి రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు. తెలిసినప్పుడు ఏం చేస్తాం మనం? చెప్పండి, ఏం చేస్తాం మనం? వెంటనే వెళ్ళిపోతాం. అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, ప్రేమించాడని రాయబడి ఉంది. ప్రేమించిన వారింటికి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తాం. కానీ ప్రభు అంట 2 రోజులు అక్కడనే నిలిచాడు. అక్కడ ఆయన చెప్పాడు, ఇది వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, మరణం నుండి లేపుతాడని కూడా దేవునికి తెలుసు. కానీ అక్కడ ఆయన అంట కొద్దిగా ముందుకెళ్ళి చూస్తే ఆయన ఏమని ఉంటాడంటే 35 చదివితే చూడండి, యేసు కన్నీళ్ళు విడిచి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? కింద ఉన్న యవనస్తులో యేసు కన్నీళ్ళు విడిచాను. అంత శక్తిమంతుడు కూడా నీ కోసం కన్నీళ్ళు విడుస్తుంది. నిన్ను సృష్టించిన సృష్టికర్త వెనక వినబడుతుందా తమ్ములు? నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు, నువ్వు ఎక్కడ ఎంత త్యాగం చేసిన తర్వాత కూడా నరకానికి వెళ్ళిపోతావని ఆయన కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఇప్పటికే నువ్వు ఆయన ఇన్ని మాటలు, దేవుని మాటలు విన్నా, ఇంత కృప నీకు దేవుడు చూపించిన, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వట్లేదని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఆయన అంటాడు, ఎందుకు అమూల్యమైన వాడు అంటే ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు, నీ భారాన్ని మోసేవాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చూడండి అన్నీ చెప్పడానికి సమయం చాలదు. కానీ మరొక మాట చూపిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదివితే, మన ప్రధాన యాజకుడు, నేను చదువుతాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరేదము. నువ్వు కనికరించబడడానికి ఆయన శోధనంట సహించాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వు కనికరించబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు ప్రభు దగ్గర రావడానికి ఆయన శోధనలో భరించాడంట. ఇప్పుడు చెప్పండి, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ఆలోచించట్లేదు, నాకు ఎవరు ఏం చేయట్లేదు, నేను ఎవరికి కావాలి అని అనుకుంటున్నావా? నీ ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు నీ ప్రభు ఉన్నాడు, నీ కొరకు సమస్తం చేశాడు, తాను ఉండే స్థలంలో నిన్ను ఉంచాలని అనుకుంటున్నాడు. ఆయన అమూల్యమైన వాడు. నీకు బంగారం చూసినప్పుడల్లా ఆయన గుర్తు రావాలి. ఏమండి, ధనం చూసినప్పుడల్లా ఆయన గుర్తు రావాలి. బిల్డింగ్లు చూసినప్పుడల్లా ఆయన గుర్తు రావాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడల్లా ఆయన గుర్తు రావాలి. నువ్వు ఏ పని చేస్తున్నా, ఎంత ఈ ఆశీర్వాదంలో ఉన్నా ఆయన గుర్తు రావాలి. ఒకవేళ ఏమీ లేకున్నా ఆయనే గుర్తు రావాలి. పేద స్థితిలో ఉన్నా ఆయనే గుర్తు రావాలి. ఒక ఇరుకైన ఇల్లు, ఒక పాకలాంటి ఇంట్లో ఉన్న ఆయనే గుర్తు రావాలి. ఎందుకు తెలుసా? దానికి మించిన అమూల్యమైన వాడు నీకు ఉన్నాడు. ఆమేన్. దానికంటే మించినటువంటి అమూల్యమైనటువంటి కార్యాలు నీ జీవితంలో భవిష్యత్తు కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఆమేన్. కాబట్టి చెప్పండి, మొదటిది ఏంటి? అమూల్యమైన శోధన. రెండవది అమూల్యమైన రక్తము. మూడవది అమూల్యమైన, ఆయనే అమూల్యమైన వాడు. నాలుగవది, రండి మళ్ళీ పేతురు పత్రికలోకి వస్తే, పేతురు రెండవ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే, ఇప్పుడు చెప్పండి ఏంటంట? అమూల్యమైన
విశ్వాసం. ఫస్ట్ నుండి మీరు చెప్పాలనుకుంటున్నారు కదా, అమూల్యమైన విశ్వాసం. నీ పక్కన నుండి చెప్పండి, ఏంటంట నీకేముంది? ఇక్కడ ఉన్నది ఏంటి? ఈరోజు పాపం పొరపాటున రవీంద్ర గారు, కృపా గారు ఇద్దరు పక్కన కూర్చున్నారు. ఇద్దరు ఒక లెక్క వాళ్ళు అసలు చూసుకోవట్లేదు. ఏమండి, ఏ విశ్వాసం అంట? అమూల్యమైన విశ్వాసం. ఎందుకు అమూల్యమైందో తెలుసా? రెండు వాక్యంలోంచి చూస్తే ఎందుకు అమూల్యమైంది అంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను, దప్పిగొనిన వాణిని రానిమ్ము, ఇచ్చయించు వాణ్ణి జీవజలమును ఉచితముగా చెప్పండి, అందరు చెప్పండి, ఉచితముగా. ఈ విశ్వాసం నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదు. ఇది ఎలా వచ్చింది? మనకి ఉచితంగా వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దామా? లోకంలో ఒక మాట వాడతారు, కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటే నన్ను క్షమించండి. ఫ్రీగా వస్తే ఏంటంట, ఫినాయిల్ కూడా తాగుతారంట. కానీ విచిత్రం ఏంటంటే, ఫ్రీగా వచ్చినటువంటి విశ్వాసం మాత్రం తీసుకోరు. ఫ్రీగా వచ్చినటువంటి రక్షణకు మాత్రం సిద్ధపడరు. ఫ్రీగా వచ్చినటువంటి ప్రభువును అంగీకరించరు. ఆయన ఫ్రీ, నీకు తెలుసా? ఆయన ఫ్రీ, ఆయన విశ్వాసం ఫ్రీ. నీ దగ్గర ఎవరైనా డబ్బులు వసూలు చేశారా నువ్వు రావడానికి? అదేంటండి, మొన్నే కదా క్యాలెండర్లు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు, అవన్నీ డబ్బులతోనే కదా అంటే, మరి అవన్నీ కావాలి కదా, అవన్నీ కావాలా వద్దా? ఏమండి, పోనీ అన్నీ మనం ఏమన్నా అందరూ కరెక్ట్గా ఇచ్చామా అంటే ఇవ్వని వల్లే ఎక్కువ మాట్లాడతాం, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, లోకానికి దేవునికి చాలా వ్యత్యాసం ఉంది. లోకం నీకు చార్జ్ చేస్తుంది. జనవరి 1 గురించి ముందుగానే ఈ నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. జనవరి 1 తారీఖున మీకు గుండెల్లో గుబేల్ అంటాడు. ఎందుకు గుండెల్లో గుబేల్ అంటే, ట్యాక్సులు మారాయి, రేట్లు మారాయి, జిఎస్టీలు మారాయి, అవి మారాయి, ఈ మారాయి, దాని మీద కూడా ట్యాక్స్ పడుద్ది, రేట్లు పెరిగిపోతున్నాయి, అవి అంటారు, ఈ అంటారు. మనకు జనవరి 1 ఆ రోజు ఏదో కేక్ కట్ చేసుకున్నంతసేపే ఉంటుంది ఆనందం అంతా. ఆ నెక్స్ట్ డే నుండి మొదలవుద్ది, అయ్యి బాబో ఈ సంవత్సరం ఎలా గడపాలి బాబు అని. కారణం ఏంటంటే ఢమాల్. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇట్స్ ఫ్రీ. నువ్వు దప్పికి కొన్నావు, నువ్వు ఇచ్చేస్తున్నావు, లోపలికి రా. రండి, ఇది యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55 మొదటి వచనం చదవండి. దప్పికొనిన వారులారా, నీళ్ళ యొద్దకు రోకలు లేని వారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి. పైన ఫస్ట్ ఏమన్నారు? రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని. రోకలు లేకపోతే ఇంకెలా కొంటారు? అక్కడ రాయబడిన మాట, రండి రోకలు లేకపోయినాను ఏమి నీయక్కని ద్రాక్షారసమును పాలను కొనుడి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? వాక్యాన్ని చూస్తే నీ దగ్గర ఏమీ లేదు, కానీ నీకు ఉచితంగా ఆయన నీకు కృప ఇస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఉచితంగా. మరి ఎవరు వెల చెల్లించారు అంటే, నీ తరపున నీ పక్షంగా నువ్వు చెల్లించాల్సిన వెల క్రయధనముగా ఆయనే సిలువలో చెల్లించేశాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, మన ప్రభు అమూల్యమైన వాడు. మనకి ఇవ్వబడిన విశ్వాసం కూడా ఎలాంటిది చెప్పండి? అమూల్యం. నీ పక్కన చెప్పండి, ఏ విశ్వాసం ఇది? ఎప్పటిదాకా ఉండే విశ్వాసం ఇది అంటే, రండి యోహాను సువార్త 6వ అధ్యాయం త్వరగా యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని కనుక చదువుకుంటే, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చువాన్ని నేనెంత మాత్రము బయటికి త్రోసి. ఈ మాట మాత్రం గట్టిగా ప్రార్థన చేస్తారు అందరూ. నువ్వెంత మాత్రం త్రోసి వేసే దేవుడు కాదయ్యా.
ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదయ్యా. అక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు, కరెక్టే. కానీ ఎందుకో నేను ఎక్కడ ఉంచాలని, ఆయనతో పాటు ఆయన ఉండే స్థలంలో నిన్ను ఉంచడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ నీతిని బట్టి, నా నీతిని బట్టి, మన నీతిని బట్టి ఎవరు పరలోకానికి చేరలేం, ఎవరు ప్రభువును మెప్పించలేం. మన నీతి దేంతో పోల్చబడిందో తెలుసు కదా, ఒక మురికి క్లాత్తో పోల్చబడింది అది. అలాంటి మన నీతిని లేనటువంటి మనలను నీతిమంతులుగా ఎంచడానికి క్రయధనముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు తనను తాను అప్పగించుకున్నారు. మనకేమిచ్చారో తెలుసా? విశ్వాసం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని. నీ పక్కన చెప్పండి, దేవుని వరమేం చెప్పండి. ఇదేంటంట? దేవుని వరం. ఈరోజు ఆ వరం నీకు ఉచితంగా ఇచ్చాడు. విశ్వాసం. మీరెవరండి అంటే, నేను ఎవరో తెలుసా? మేము విశ్వాసులం, దేవుని పిల్లలం. నువ్వు చెప్పుకుంటున్నావు చూసావా, ఆ విశ్వాసం అది దేవుడిచ్చిన వరం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అమూల్యమైనది ఏంటో తెలుసా? నూతన సంవత్సరంలో ప్రారంభించిన నీవు అమూల్యమైనది దేన్ని ఎంచుకోవాలంటే, ఒకవేళ శోధన వచ్చిందా, అది అమూల్యమైందే. కారణం ఏంటి? ఆ శోధనలో ప్రభు ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు ఈ స్థితి బాగాలేదండి అని, నీకు అమూల్యమైనది ఉంది. ఏంటో చెప్పండి? ఆయన రక్తం. ఇంకా చెప్పాలంటే ఆయనే నీకు అమూల్యమైన వాడు. ఇంకా చెప్పాలంటే నీకేమిచ్చాడు తెలుసా? అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు. అమూల్యమైన విశ్వాసం. ఒక 5 మినిట్స్లో ముగిస్తాను. అసలు ఆయన ఇంకొక మాట పేతురు గారు చెప్తున్న మాట చూద్దాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను అయిన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. చాలండి. మీ పక్కన చెప్పండి, అమూల్యమైనది ఏంటి? ఆయన వాగ్దానం. ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారంటే ఇప్పుడు అందరు ఎత్తుతారు. అక్కడ నేను అంటుండగానే లేపేస్తున్నారు చెయ్యి. బైబుల్ అంతా వాగ్దానాలే. మనం ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానం కాదు. బైబిల్ అంతా వాగ్దానాలు. బైబిల్ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? 7,000 వాగ్దానాలు, ఇంకా పైన ఉండవచ్చు. అన్నీ నీయే. అసలు ఎవరి కోసం రాశాడు? మనం పోయిన వారం అనుకుంటా ఇవన్నీ మనకంట బుద్ధి కలగడానికి దేవుని వాక్యం రాపించాడంట. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. సరే, మనం నమ్మడానికి ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటో తెలుసా? కలవరపడొద్దు, నేను మా ఇంటికి వెళ్తున్నా, రోజు తిరిగి మళ్ళీ వస్తా, ఈసారి మా ఇంట్లో ఎవరుంటారు అంటే మీరు కూడా నేను ఉండే స్థలంలో మిమ్మల్ని ఉంచబోతున్నానని చెప్పి వెళ్ళిన మన ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. పని వారికి ఎవరైనా పెడతారు, పెట్టే మనసు కలిగిన వారు భోజనాలు పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ యజమానుడితో సమానంగా కూర్చోబెట్టుకొని టేబుల్ మీద భోజనం పెట్టేవారు ఎవరో ఉండరు. కానీ ఆయన భోజన బల్ల దగ్గర మన అందరినీ ఒక దినం కూర్చుండబెట్టబోతున్నాడు. ఎవరైతే ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో కడగబడి ఆ యొక్క అమూల్యమైనటువంటి దేవుని రక్షకుడిగా స్వీకరించి అమూల్యమైన విశ్వాసంతో బ్రతుకుతూ తమ జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన అమూల్యమైన వాగ్దానం కొరకు నడుస్తారో వారు ఒక దినం అమూల్యమైనటువంటి ఆయన ఉండే స్థలంలో మనం ఉండబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, అందుకే ప్రభువు చెప్పిన మాట అందరికి పరిచయం ఉన్న మాట ఏంటంటే, చాలా విషయాలు కానీ అన్నీ చెప్పే సమయం లేదు కనుక, ప్రయాసపడి భారం మోస్తున్న
సమస్త జనులారా ఎక్కడికి రమ్మన్నాడు? నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు దేవుని విడిచిపెట్టి, కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఆ విశ్రాంతి కలిగే ఏకైక స్థలం పరలోకం. అది ప్రకటన గ్రంథం 21:4 తర్వాత మీరు చదువుకోండి. కానీ అక్కడ ఉంటుంది. అక్కడ ఎలాంటి విశ్రాంతి ఉంటుందంటే, కన్నీరిక ఉండనే ఉండదు, వేదన ఇక ఉండనే ఉండదు, మరణం ఇక ఉండనే ఉండదు, కార్పొరేట్ హాస్పిటల్ అస్సలు ఉండవు. ఏమండి, నీ ధనాన్ని దొంగిలించే వాళ్ళు ఉండరు. ఎందుకంటే నీవు ఉండే స్థలమే బంగారుమయం. ఆ స్థలంలో నిన్ను ఉంచడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ప్రియ సంగమ్మ, అమూల్యమైన 5 విషయాలు నీ ముందున్నాయి ఈరోజు. మరి నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం దేవుని దృష్టిలో అమూల్యముగా ఉండాలి. ఇది 6వ విషయం యాడ్ చేసుకుంటే ఏంటో తెలుసా? ఈరోజు నీ తీర్మానం దేవుని ఎదుట ఎలా ఉండాలి అంటే అమూల్యంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? దేవుని మాట నీ ముందుంది. దేవుడు ఏమై ఉన్నాడో చెప్పబడింది. అమూల్యమైనవి ఏమై ఉన్నాయో ప్రకటించబడింది. ఈరోజు నీ తీర్మానం అమూల్యంగా ఎప్పుడు ఎంచబడుతుంది అంటే, నువ్వు దేవుని దృష్టిలో సరైనటువంటి తీర్మానం తీసుకోగలిగినప్పుడే. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతివారు ప్రభుతో మాట్లాడదాం. తండ్రి, ఈ మొదటి 26/2026 నూతన సంవత్సరం మొదటి పునరుద్ధాన ఆరాధనలో నాయనా, నా తండ్రి అయ్యా, మీ దాసుని నిలవబెట్టి నీ ప్రజలైన మా అందరితో మాట్లాడారు. అందును బట్టి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నశించుచున్న నాయన ఆ సువర్ణమయ్య అగ్ని చేత నాయన శుద్ధపరచబడునని సెలవిచ్చారు. దానికంటే అమూల్యమైనది మా విశ్వాసం అన్నారు. దానికంటే అమూల్యమైన మా విశ్వాసం. ఎందుకంటే నాయన, శోధనల్ని జయించి పరీక్షించబడి మీ మహిమ కొరకు, మీ మెప్పు కొరకు, మీ ఘనత కొరకు మమ్మల్ని నిలవబెట్టేది నాయన. దేవా, నీ పాదాలు కొందనాలు, మీకే స్తోత్రాలు అయ్యా. అమూల్యమైన నాయన అయ్యా, నా తండ్రి గొర్రె పిల్ల వంటి నిష్కలంకమైన నిర్దోషమైన క్రీస్తు రక్తమే చేత మేము విమోచించబడిన వారమని అయ్యా, నీ రక్తము నాయన, క్రీస్తు రక్తమే అమూల్యమైనదని సెలవిచ్చా అయ్యా. నీ కొందనాలు. సియోనులో మూలరాయిగా అమూల్యమైన వాడిగా నీవే నిలిచి ఉన్నారని సెలవిచ్చావు తండ్రి. అమూల్యమైన వాడు నీవే, అమూల్యమైన వాడు నీవే నాయనా. నాయనా, అమూల్యమైన వాడు నీవే, అమూల్యమైన విశ్వాసము నీవే. ఎవరు అమూల్యమైన విశ్వాసము కలిగి ఉంటారో వారిలోని ఉంటావు నాయన. వారు లోకాన్ని ఈజీగా జయిస్తారు తండ్రి. పాపాన్ని, ఏ ట్రబుల్స్ అయినా జయించగలుగుతారు ప్రభా. వారి బలహీనలు అవరయ్యా, కృంగిపోరయ్యా నాయనా. నాయనా, నాయన సమస్యకి ఎదురయ్యి విశ్వాసము ద్వారా, అమూల్యమైన క్రీస్తు ద్వారా, అమూల్యమైన నిష్కలంకమైన యేసు క్రీస్తు రక్తము ద్వారా, అమూల్యమైన నువ్వు మా కొరికిచ్చిన అయ్యా వాగ్దానము ద్వారా మేము జయించిన వారమై నీ ఎదుట మెప్పు కలిగిన వారంగా, ఘనత కలిగిన వారంగా నాయనా, నా తండ్రి అయ్యా, మహిమ కొరకు మేము నిలిచి ఉంటామని ఈ దినం అద్భుతమైన సందేశాన్ని మీరు మాతో మాట్లాడారు. గొప్ప దేవుడా, మీకు కొందనారు నాయనా. నాయన, ఆ విశ్వాసాన్ని మేము కాపాడుకుని, ఆ విశ్వాసంలోనే, ఆ శోధనలోనే యేసుక్రీస్తు నాయన మాతో ఉన్నాడని ఎరిగిన వారంగా సాయించి అయ్యా, ఇలాంటి శోధన అయినా అమూల్యమైన విశ్వాసం ఆ హృదయాల్లో నిలిచి ఉంటే క్రీస్తు మాలో ఉన్నట్టే. అమూల్య రక్తం చేత మేము కడగబడిన వారముగా ఉండి ఆ శోధనలు జయించే వారముగా ఉంటాం తండ్రి.
ఆ ట్రబుల్స్ను జయించేవారుగా ఉంటాము నాయన. అది ఏదైనా జయ జీవితం మాకుంది నాయన. విజయవంతులము నాయన, జయప్రదమైనటువంటి వారు నాయన. అయ్యో వాగ్దానపురములు వాగ్దానము నాయన చేత పట్టి జయబేరును మ్రోగించే జయశాలను మేము నాయన. కారణం నువ్వు అమూల్యమైన వాడుగా నువ్వు నాయన నీ ప్రజల్లో ఉన్నావు గనుక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. గొప్ప ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నాయన, గొప్ప ఆనందాన్ని బిడ్డలకి ఇవ్వండి. నాలో అమూల్యమైన విశ్వాసం ఉంది, నాలో అమూల్యమైన విశ్వాసం ఉంది. నాలో అమూల్యమైన ప్రభువే నాలో ఉన్నాడు. నాలో అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేతని విమోచించబడిన వారమని, అయ్యో నాలో అమూల్యమైన అయ్యా భూలోకానికి పరలోకానికి సారిన వాగ్దానము నాలో ఉందని ఎరిగిన వారంగా ఆనందభరితురముగా నాయన ఈ 2000 నాయన అయ్యా నాయన ప్రారంభ దినం వరకు ముగింపు వరకు నూతన కార్యాలు, నూతన ప్రారంభ దినాలు, ఆశీర్వాదాలతో సంఘాన్ని సావాసాన్ని కూడి ఉన్నవారిని దైవజనుల్ని వారు నా బిడ్డల్ని నీ రాకడికి సిద్ధపరిచి ఆయుత్తపరిచి నీ నామానికి ఘనమహిమ ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు నామము అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.